మరి బస్ స్టాండ్ బస్ డిపో మీకు తెలుసు, ఏది మన బషీర్ గారి క్యాంటీను బస్ డిపో ఇతర విషయాలు. మరి అది అప్గ్రేడ్ చేయించాలని బస్ స్టాండు, ప్యాసింజర్లకి సౌకర్యాలు, బస్ డిపో కోసం 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి ఇప్పుడు శంకుస్థాపన ఇది కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. ఇది ఎలక్షన్స్ కాగానే మొదలుపెట్టి కోదాడులో ఒక రాష్ట్రంలోనే ఒక ఆదర్శ బస్ స్టాండ్ బస్ డిపో నిర్మించబోతున్నాం. కోదాడు నుంచి హైదరాబాద్ కి ఏసీ బస్సు, ఓన్లీ షటిల్, కోదాడు టు హైదరాబాద్ బ్యాక్. మనం అందరం కూడా ఇక కాస్ట్లీ కార్లలో పోనవసరం లేదు. నేను కూడా కోదాడు నుంచి హైదరాబాద్ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం మరి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం. రుకో జరా సబర్ కరో. ఎమ్మెల్యే కావటానికంటే ముందు బస్టాండ్ ఎక్కడికక్కడ వీళ్ళ అనుచరులతోని ఆక్రమణలకు గురైంది. అటువంటి బస్టాండ్లో ఆక్రమణలకు గురవుతున్నాయి, నిధులు వచ్చేటప్పుడు వస్తాయి, కానీ ముందైతే ఆక్రమణలు తొలగించండి అని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు ఆ రోజు రోడ్డు ఫేస్లో ఉన్న ఆక్రమణ చేసిన ఇవాళ పేద మార్కెట్లో వైస్ చైర్మన్ చెప్పుకున్నట్టు ఆయన కోదాడికి దాదా అని చెప్పుకుంటాడు. ఆయన ఆక్రమించిన ఆ బస్టాండ్లో అన్ని ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది ఈయన 2025 జనవరిలో అడావుడిగా ఆనాటి అంటే మొన్నటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని తీసుకొని వచ్చి ఆధునిక బస్ స్టేషన్ కోదాళ్ళు అని చెప్పి 17,95,00,000. ఏది చూసినా కోట్ల మీదనే చెప్తాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ? సంవత్సరం దాటిపోయింది మొన్నటి జనవరితోని. ఏమైంది ఇప్పుడల్లా బస్ స్టాండ్లా? అంటే దాదాపుగా 18 కోట్లు నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ఆర్భాటాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అడావుడు చేసి అలా పడిపోయినట్టు చేసి ఆర్భాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తీసుకొచ్చినావు ఇట్లా? ఇవాళ ఫ్రీ బస్ అని మీరు గొప్పలు ఏదైతే చెప్పుకుంటారో ఆ గొప్పలు చెప్పుకునే ఫ్రీ బస్ ఎక్కడానికి వచ్చిన మహిళలకి కనీసం మూత్రశాలలు కూడా కట్టలే, 5 రూపాయల బిల్ల ఖర్చు పెట్టలే. ఆర్భాటాలు మాత్రం ఫుల్ పేజీలలో యాడ్లు ఆర్భాటాలు. ఇది మీ భాగవతం.